నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే కొంతమంది పేర్లు తెర మీదకి వచ్చాయి. ఈసారి ఆట చదరంగం కాదు రణరంగమే అని అక్కినేని నాగార్జున గారు ఒక ప్రోమోలో కూడా ఆయన చెప్పారు. బిగ్ బాస్ సీజన్ 9 ఇందులో అసలు ఎవరెవరు వెళ్తారు? మనకు తెలిసింది ఇన్ఫ్లుయెన్సర్లు, యాక్టర్స్, ఇంకా సెలబ్రిటీస్. కానీ ఈసారి ఒక కామన్ మ్యాన్ కి ఎంట్రీ కూడా ఉన్నట్టుగా మనకైతే తెలిపారు గతంలో. అది మనం కూడా చూసుకున్నాం. అసలు ఆ కామన్ మ్యాన్ ఎవరు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకరంగా అయితే ఉంది. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈసారి ఆట చదరంగం కాదు రణరంగమే అని అక్కినేని నాగార్జున గారు ఎందుకు అన్నారో ఏంటనేది కూడా మనం గతంలో ఒక వీడియో కూడా మనం చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇలాంటి తరుణంలో తాజాగా ఒకళ్ళ పేర్లు అయితే తెర మీదకి అయితే వచ్చింది. వాళ్ళు ఎవరో కాదండి, ఏపీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి, వీళ్ళిద్దరు పేర్లు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ కపుల్స్ త్వరలో హౌస్ లోకి వెళ్ళబోతున్నట్లుగా అయితే వార్త అయితే వినిపిస్తుంది తెగ సోషల్ మీడియాలో. అదేంటి, మీరు కామన్ మ్యాన్ కి ఎంట్రీ ఉందన్నారు కదా, అసలు వీళ్ళు కూడా ఎందుకు ఉండారని అనుకోవచ్చు. ఈసారి సెలబ్రిటీ కపుల్ తో పాటు కామన్ మ్యాన్ కూడా ఎంట్రీ ఉన్నట్టుగా కూడా వార్త అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ సందర్భంలో మనందరం తెలుసు వీళ్ళిద్దరి మధ్య అసలు ఏముందో. అసలు తెలుగు రాష్ట్రాల్లో కాదండి, తెలుగు రాష్ట్రాల్లో ఒక దుమ్ము దులిపేశారు వీళ్ళు వార్తల రూపంలో, వీళ్ళ జంట. సో ఇప్పుడు ఈ తరుణంలో ఏం జరిగింది? వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ గారు వెళ్తారా, లేదా దివ్యల మాధురి గారు వెళ్తారా, లేదా వీళ్ళిద్దరు వెళ్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడింది. ఒకళ్ళు వెళ్తే వీళ్ళు ఎలా ఉంటున్నాం అనేది తెలియాలంటే వేచి చూడాలి. కానీ కొంతమంది ఏమంటారంటే దివ్యల మాధురి గారు ఒక్కళ్ళే వెళ్తారని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది అంటారు దువ్వాడ శ్రీని గారే వెళ్తున్నారని చెప్తున్నారు. అసలు అనూహ్యంగా వీళ్ళిద్దరి పేర్లు తెర మీదకి ఎందుకు వచ్చాయో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ బిగ్ బాస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈసారి వీళ్ళతో పాటు ఒక కామన్ మ్యాన్ కూడా రాబోతున్నారు. ఈసారి చాలా అంటే చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు మనం చూడొచ్చని బిగ్ బాస్ టీం ఇప్పటికైతే అప్డేట్ ఇచ్చింది. సో చూడాలి భవిష్యత్తులో ఈయన వస్తారా, ఈవిడ వస్తారా, లేకపోతే వీళ్ళిద్దరు వస్తారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏర్పడింది. సుమారు ఇప్పుడు ఈసారి 105 days 105 రోజులు ఈసారి బిగ్ బాస్ అయితే కొనసాగుతుంది. సో ఇప్పుడు ఈ 105 days బిగ్ బాస్ లో ఎవరు టైటిల్ ని సాధిస్తారు, టైటిల్ ఎవరు సాధించుకుంటారు అనేది ఈసారి క్వశ్చనింగ్ లాగా అయితే ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు వీళ్ళిద్దరు వస్తారా ఏంటి, నిజంగా వస్తే ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా వార్త రూపంలో మీకైతే అనాలిసిస్ రూపంలో చెప్పాం. మీకేమనిపించింది? నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ లో వీళ్ళ ఎంట్రీతో ఏమైనా డిఫరెంట్ గా ఈసారి సీజన్ డిఫరెంట్ గా ఉండబోతున్నా, లేదు యథావిధిగా ఉంటున్నా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. చూస్తూనే ఉండవచ్చు. నేను మీ